అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావానికి అర్జీదారులు పోటెత్తారని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి సోమవారం కూడా వివిధ గ్రామాలలో వారి సమస్యలు పరిష్కరించుకునేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా కలెక్టర్ అదేవిధంగా జిల్లా అధికారులు కూడా ఒకే చోట ఉన్న క్రమంలో వారికి వినతి పత్రం అర్జీలు ఇవ్వడానికి కూడా కలెక్టరేట్కు బారులు తీరినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చాలా మంది వారి సమస్యలు, గ్రామంలో ఉన్న సమస్యలు, వారి సొంత సమస్యలు, ప్రభుత్వ సమస్యలు తెలుపుకోవడానికి కూడా ఇక్కడికి కలెక్టర్ కార్యాలయానికి కూడా ప్రతి సోమవారం వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ రెండు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఒకటి మహిళలకు, మరొకటి పురుషులకు క్యూ లైన్ ఏర్పాటు చేసి లోపల మేడం నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మేడం అదేవిధంగా జిల్లా అధికారులతో వినతి పత్రము తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే గ్రామాలలో వచ్చిన సమస్యలు, వాళ్ళ సమస్యలను కూడా అక్కడికక్కడే కొన్ని పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. అంటే మొత్తం అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఒకే చోట దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళ సమస్యను వెంబటే కలెక్టర్ దృష్టికి వెళ్తుంది. కలెక్టర్ కూడా జిల్లా అధికారులకు కూడా వీళ్ళు ఇచ్చిన అర్జీలను కూడా అక్కడికి పంపించి కూడా పరిష్కారం చేయాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా మంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొత్తం కూడా క్యూ లైన్లో నిల్చున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా పెద్ద మనుషులు కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి వాళ్ళు ఏ సమస్యల మీద వచ్చారని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు సార్? అక్కడపల్లి నుంచి వచ్చాను. ఏంటి సమస్య ఏంటి? ఏం అప్లికేషన్ ఇద్దామని వచ్చారు? దరఖాస్తు భూమి కొన్న భూమి ఇస్తలేరు, మాట్లాడదామంటే వస్తలేరు. అందరికి చెప్పినాము, అందరికి వెరికి దాన్ని మాట్లాడుకుంటే మాది భూ సమస్య సార్. ఈ 15 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాయి. ఇంత మటుకు ఎన్నిసార్లు కలెక్టర్ మారిన, ఎంఆర్ఓ మారిన సమస్య మొత్తం అన్నీ ఉంది. ఎన్నిసార్లు ఇచ్చిన అప్లికేషన్ రాగానే ఎంఆర్ఓకి ఫోన్ చేస్తారు, వాళ్ళని చూసుకుంటారు. మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఇదే పరిస్థితి, మళ్ళీ రావాల్సి వస్తుంది. సమస్య మాత్రం తీర్మానం అయితే ఇంత మటుకు అవ్వట్లేదు. వ్యాపారాలు ఇవ్వడం తిరగడం అవుతుంది సార్. దాని గురించి 10 సంవత్సరాలు అదే భూమి దారి బంద్ చేశారు సార్. 100 ఏళ్ళ ఉన్న డొంక అంతే. భూమి కూడా అద్దులు కూడా మార్చుకొని ఆక్రమించుకున్నారు. దానివల్ల మొత్తం తిరుగుతున్నాం సార్. ఇప్పుడు మేము 70 ఏళ్ళు రిజిస్టర్, మేము డాక్యుమెంట్ కబ్జాలో మేము భూమి మాది అంతా మధ్యన ఎవడో ఉండి ఎకరం 15 గుంటలు మాకు చెప్పకుండా మా బుక్ వచ్చిన తర్వాత కట్ చేసారు. దాని సార్లు ఇప్పుడు 8 సార్లు తిరిగినా, 8 సార్లు రాపిస్తే చూస్తురా ఫోన్ చేస్తారు, ఆడాప అవుతుంది. ఎవ్వరు కూడా ఆడ పట్టించుకుంటలేరు. ఎంఆర్ఓ అంటాడు కదా, ఎందుకు కట్ చేసినావా నాకు తెలియకుండా, మరి అవతలని పోయి నాకు 5 ఎకరాలు ఎక్కిస్తావా, 5 లక్షలు ఇస్తావా అన్నాం. మేము అడిగినా, మాట మీద అడిగినా, అడిగితే సబ్మిట్ చేస్తలేడు. మరి ఒక సర్వే వచ్చి అంతా సాఫ్ చేయాలి, గడ్డి ఉంది, రాళ్ళు ఉన్నాయి అంటే మరి అట్లా కూడా సాఫ్ చేసినావు. మళ్ళీ ఇంకో రోజు నేను చేయనా, అవతల ఫోన్ చేసినా అని అంటున్నాడు. మరి కబ్జా మీద రావాలి కదా భూమి ఎవడైతే, మరి వస్తలేడు. మరి దాని పరిస్థితి ఏంటి సార్ అంటే, మాకు బలి కనీసం 2018 నుంచి ఇప్పటి వరకు తిరుగుతున్నాం. కనీసం 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కిరాయలే డేట్ వేసి రాసి పెడుతున్నా. మరి మేము మునుగుతున్నాం. మాకెందుకు చేస్తుంటే ఒక గవర్నమెంట్ ఇట్లా మాకెందుకు అన్యాయం చేయాలి, మేము ఎందుకు బాధపడాలి, మా పరిస్థితి ఏంది? ఈసారి కూడా చాలా అన్యాయం. కనీసం 10 లక్షలు పెట్టిండు. మళ్ళీ అంత సర్పంచ్ ఇలాంత ఏకమై అంత గ్రూప్ అయి సాగనిస్తలేరు. ఎస్ఐ నేను పాస్బుక్లు ఇస్తే పారేస్తావా, నీకు ఎక్కడిది అంతా చూడు సార్. న్యాయం చేయాలంటే ఒక ఎస్ఐ, గురంపడి ఎస్ఐ కాగితాలు పారేసిండు ఈయన గురించి. ఎందుకు సార్ అట్లా? మేము కష్టపడుతున్నాం, 10 రూపాయలు సంపాదించుకున్నాం మాకు భూములు. మరి ఈ పరిస్థితి మాకెందుకు? అందుకు ఇలా కలెక్టర్ గారు మీరు గట్టిగా మాట్లాడాలని వచ్చినాము. నల్గొండ పట్టణంలో గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజల ఆరోగ్యం బాగుండాలి, ప్రజలు నిత్యం కూడా వ్యాయామం చేసుకోవడం కోసం, అవకాశం కోసం 120 దాకా ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడం జరిగింది నల్గొండ పట్టణంలో. అవన్నీ కూడా పరికరాలు కొన్ని చెడిపోవడం జరిగింది, కొన్ని రిపేర్కి రావడం జరిగింది. రెగ్యులర్గా ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం కారణంగా ఇవన్నీ కూడా బాగులే కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అవన్నీ కూడా చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉంటే వెంటనే చేయాలని చెప్పేసి గతంలో కమిషనర్ గారికి అనేక మార్లు విన్నపించినప్పటికీ కూడా కమిషనరు చేయడం లేదు. అసలు ఉపయోగంగా లేనటువంటి జిమ్లన్నీ కూడా ఉపయోగంలో తీసుకురావాలి. ఏదైతే చిన్న చిన్న మైనర్ రిపేర్ ఉన్నాయో అవి వెంటనే చేయాలని చెప్పేసి. ఎందుకంటే మున్సిపాలిటీలో ఇదివరకు గతంలో బోరింగ్ బాగు చేసినటువంటి వ్యక్తి ఉండే, అవి బోరింగ్ బాగు చేసిన వ్యక్తులందరినీ కూడా అక్కడ ఓపెన్ జిమ్లను అక్కడ గ్రీస్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఆ నట్లు లూజ్ అయితే ఫిట్ చేసేది అవన్నీ కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాను. వెంటనే ఆ యొక్క కమిషన్ తొలగించే ఆ నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి జిమ్లన్నీ కూడా బాగు చేయాలని కోరుతున్నాం. మొత్తంగా చూస్తాం పలు సమస్యల మీద కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. వీరందరూ కూడా ఆయా సమస్యల మీద కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడానికి కూడా సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.